శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక్ గురువుగారు. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. మరొక 2 రోజుల్లో తులారాశి వారి జాతకులు భారీ ప్రమాదం సంభవించబోతుంది. మీరు జాగ్రత్త వహించండి. ఏం జరగబోతుంది మీకు తెలుసా? మరొక 2 రోజుల్లో ఈ రాశి జాతకులు ఈ యొక్క ప్రమాదం కావున ఇలా చేస్తే ముప్పు తప్పుతుంది. ఆ ప్రమాదం ఏమిటి? ఏం జరగబోతుంది? రానున్న 2 రోజుల్లో ఈ రాశి జాతకులకు గ్రహరీత్యా ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయో తదితర అన్ని వివరాలు కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నాము అనేది మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం అనేది ఏ మాత్రము కూడా లేకుండా మనము ఈ వీడియోలోకి వచ్చేద్దాము. తులారాశి రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రం 3, 4 పాదములో, స్వాతి నక్షత్రము 1, 2, 3, 4 పాదములో, విశాఖ నక్షత్రము 1, 2, 3 పాదముల కింద జన్మించిన వ్యక్తులు తులారాశి క్రిందకు వస్తారు. ఈ రాశికి రాశ్యాధిపతి సాక్షాత్తు శుక్రుడు. ఈ రాశిలో పుట్టిన వారు మరొక 2 రోజుల్లో ఈ యొక్క ప్రమాదం తప్పించుకోవడానికి ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి, ఏ దేవుణ్ణి ఆరాధించాలి, ఎలాంటి పరిహారాలు చేయాలో కూడా ఈ వీడియోలో సవివరంగా తెలుసుకుందాము. రానున్న 2 రోజుల్లో ఈ రాశి జీవితంలో అద్భుత మార్పులు జరగబోతున్నాయని చెప్పాలి. సాధారణంగా మనం జీవితంలో మార్పులు ఎప్పుడెప్పుడు వస్తాయా అంటూ వేచి ఉంటాము. ఎందుకంటే కష్టాలు అనుభవించలేక, కష్టాలు ఎప్పుడు తొలగిపోతాయా, మా జీవితం ఎప్పుడు బాగుంటుందా, జీవితంలో సమస్యలకు పరిష్కారం ఎప్పుడు దొరుకుతుందా అంటూ భవిష్యత్తు గురించి కలలు కనని వారు అస్సలు ఉండరు. తులారాశి జాతకులు రానున్న 2 రోజుల్లో మార్పులు అయితే ఖచ్చితంగా కలగబోతూ ఉన్నాయి. అంటే గ్రహాల స్థితిగతుల్లో వచ్చినటువంటి మార్పులు ఆధారంగా చేసుకుని మన జీవితంలో కూడా తప్పక మార్పులు వస్తాయి. ఎప్పుడూ కూడా జీవితం ఆనందంగా కానీ లేదా దుఃఖపూరితంగా కానీ వెళ్లదండి. అందులో మార్పులు వస్తూ ఉంటాయి. ఆనందంగా ఉండేవారికి మరింత ఆనందము రావచ్చు, లేదంటే మరింత బాధ, దుఃఖము రావచ్చు. బాధలో ఉన్న వారికి బాధ పెరగొచ్చు, బాధ తగ్గిపోయి ఆనందమైన జీవితంలోకి కూడా వెళ్లవచ్చునో, ఎలాంటి మార్పు అయినా జరగవచ్చునో. ఇదంతా గ్రహస్థితి. గ్రహాల ఆధారంగా మీ యొక్క స్థితిగతుల్లో తప్పక మార్పులు వస్తాయి. మరి ముఖ్యంగా మరొక 2 రోజుల్లో తులారాశి జాతకులకు కూడా ఇటువంటి మార్పులు అయితే సిద్ధించబోతూ ఉన్నాయి. వీటన్నింటికీ కూడా కారణము గ్రహాల్లో వచ్చే స్థితిగతులే. ఈ వచ్చే మార్పులేని గుర్తుంచుకోండి. తులారాశి జాతకులు జీవితంలో వచ్చే మార్పులో కొన్ని ఆశ్చర్యకరంగానే ఉంటాయి. అలాగే ఎలాంటి ప్రమాదాలు రాబోతున్నాయి, ఇవన్నీ కూడా చాలా వరకు ఆశ్చర్యకరంగా అనిపించినా కూడా తప్పక కలుగుతాయి. ఈ రాశి జాతకులకు రానున్న 2 రోజుల్లో ఉద్యోగానికి సంబంధించి ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు రాబోతున్నాయి. పని భారం అయితే పెరగబోతుంది, ఒత్తిడి పెరుగుతుంది. చేయాల్సిన పని కంటే కొంచెం ఎక్కువగా పని మీ మీద మోపుతూ ఉంటారు పై అధికారులు. మీ ఉద్యోగంలో మీకు పని ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. అంతేకాకుండా కొన్ని అనుకోని మార్పులు వస్తాయి. మీరు వెళ్లకూడదు అనుకున్న ప్రాంతానికి స్థాన చలనం మీద వెళ్లడం, లేదంటే ఏ వ్యక్తి కింద పని చేయకూడదు అనుకుంటారో అలాంటి వ్యక్తులతో పని చేయాల్సి రావడం, ఇలా అనేక రకాల ఉద్యోగంలో ఒత్తిళ్లు పెరిగేటటువంటి సూచనలు కానవస్తూ ఉన్నాయి. అలాగే తులారాశిలో పుట్టినటువంటి వారు తమ యొక్క కెరియర్ కి సంబంధించి కూడా కీలక నిర్ణయాలు ఏమైనా ఉంటే వాటిని మాత్రం వాయిదా వేసుకోండి. ఈ యొక్క మాసం తర్వాత చేసుకుంటే మంచిది. ఉద్యోగాల కోసం కానీ, పై చదువులకు, విదేశాలకు వెళ్లాలి అనుకునేవారు కూడాను, మరొక కొత్త జాబ్ లోకి వెళ్లాలి అనుకునేవారు కూడాను, లేదా వ్యాపారాన్ని విస్తరించాలి అనుకునేవారు కూడాను, వ్యాపారంలో పెట్టుబడులు పెట్టాలి అనుకున్న వారు కూడాను కొంత సమయం ఆగండి.
ఒక 15 నుంచి 20 రోజులు వేచి చూసిన తర్వాత ప్రారంభిస్తే మీకు మేలు కలుగుతుంది. ముఖ్యంగా మీరు ఈ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి. ఏమైనా ముఖ్యమైన పత్రాలపై సంతకాలు చేసేటప్పుడు, ముఖ్యమైన వ్యక్తులతో సమావేశాలు చేసేటప్పుడు, ఏమైనా పత్రాలు ఇచ్చి పుచ్చుకునేటప్పుడు అత్యంత జాగ్రత్తగా మీరు ఉండాలి. నిర్లక్ష్యంగా అస్సలు ఉండకండి. దీనివల్ల మీరు నష్టపోతారు. రానున్న రోజుల్లో ఈ రాశి వారి ఆర్థిక స్థితి కారణంగా ఇలా ఉండబోతూ ఉన్నది. కానీ ఆర్థిక స్థితి కూడా సాధారణంగా ఉంటుంది. అనుకున్న మార్పులు రాకపోవచ్చు, ఊహించుకున్న రాబడి రాకపోవచ్చు. మీ సంపాదన కంటే కూడా మీ ఖర్చులే అధికంగా ఉంటాయి. మీరు ఇక మీదట చేసే ఖర్చులు అన్నింటినీ ఆలోచించి చెయ్యండి. పెట్టుబడులు పెట్టే ముందు ఆలోచించండి. ఒక రకంగా చెప్పాలి అంటే గనక పెట్టుబడులకు ఇది సరి అయిన సమయం కాదనే చెప్పాలి. లేదు పెట్టాల్సి వస్తే మాత్రమో చిన్న చిన్న మొత్తంలో మీకు బాగా అనుభవం ఉన్న రంగంలోనే పెట్టండి. కుటుంబం విషయంలో వ్యక్తులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్త అవసరమో. జీవిత భాగస్వామితో, మీరు తల్లిదండ్రులతో, లేకపోతే గనక మీ తోడబుట్టిన వారితో, బంధుమిత్రులతో మాట్లాడేటప్పుడు కూడా చాలా జాగ్రత్త. మాటల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి విషయాన్ని ఆచితూచి మాట్లాడండి. ఆరోగ్యపరంగా చూస్తే గనక పెద్దగా ఇబ్బందులు ఏమీ ఉండవు. ఇంట్లో సమస్యలకు, బయట సమస్యలకు, కొద్దిగా మానసిక ఆందోళన, శరీరం అలసిపోయినట్లు ఉండడం లాంటివి ఉంటూ ఉంటాయి. ఆహారపు అలవాట్లు సక్రమంగా ఉండేలా చూసుకోండి. ఈ రాశిలో పుట్టిన వారికి ఒక ప్రమాదం రానున్న 2 రోజుల్లో పొంచి ఉంది అని చెప్పాలి. అది కూడా కేవలం మనం చేసే పనుల మీద, మనం మాట్లాడే మాటల మీద స్వీయ నియంత్రణ లేకపోవడం వల్లే జరుగుతుంది. ఖచ్చితంగా ఈ విషయాన్ని మీరు గుర్తు పెట్టుకోండి. ముఖ్యంగా మీ యొక్క పని ప్రదేశంలో, వ్యాపారం చేసే ప్రాంతంలో, ఇక కుటుంబంలోనూ ఇతర అపరిచిత వ్యక్తులతో మాట్లాడేటప్పుడు, ముఖ్యంగా స్త్రీలతో మాట్లాడేటప్పుడు, పై స్థాయి అధికారులతో మాట్లాడేటప్పుడు మీ మాటలు అదుపులో ఉంచుకోండి. ఇక కుటుంబ సభ్యులతో ఎక్కువ ఇబ్బందులు రాకుండా ఉండాలి అంటే గనక మీరు ముందుగా వారితో లౌక్యాన్ని ప్రదర్శించండి. ఇక రానున్న రోజుల్లో తులారాశి జాతకులు ఎటువంటి ప్రమాదాన్ని నివారించాలి అనుకున్నా, వ్యతిరేక ప్రభావాన్ని తగ్గించుకోవాలి అనుకున్నా మాత్రం లలితా సహస్రనామాలు మరియు హనుమాన్ చాలీసాను పాటించండి. రెండింటినీ పాటించే వీలు లేకున్నా, లేదా అంత సమయం లేకున్నా కనీసం శివారాధన అయినా చేయండి. ఒకవేళ సమయం ఉంటే మాత్రం రెండింటినీ పాటించండి. అది కూడా కుదరదు అనుకునే తులారాశి జాతకులు కనీసం వాటిని వినే ప్రయత్నమైనా చేయండి. అంతేకాకుండా మీరు ఏమిటంటే మీకు స్తోమతకు తగ్గట్లుగా పేదవారికి ఏదైనా దానంగా ఇవ్వండి. ఒక పేద బ్రాహ్మణుడికి కడుపు నిండా భోజనాన్ని పెట్టించే ప్రయత్నం చేయండి. వారికి నల్ల నువ్వులను దానంగా ఇవ్వండి. ఇలా చేస్తే గనక ఖచ్చితంగా మీపై ఉండేటటువంటి చెడు దృష్టి, నరఘోష మొత్తం కూడా తొలగిపోతుంది. రానున్న 2 రోజుల్లో తులారాశి జాతకులు మీకు కలగబోతున్న ఈ యొక్క ప్రమాదం నుండి బయటపడాలి అంటే గనక ఖచ్చితంగా భగవంతుని అనుగ్రహం కలగాలి అంటే గనక అలాగే ప్రతి శుక్రవారం తిథి నాడు లక్ష్మీదేవి అమ్మవారి ఆలయానికి వెళ్ళండి. ఆలయంలో అమ్మవారిని దర్శించుకుని వీలైతే కుంకుమార్చన చేయించండి. ఒకవేళ కుదరదు అనుకున్న వారు ఇంట్లోనే అమ్మవారిని పూజించుకోండి. అమ్మవారికి ప్రీతికరమైనటువంటి పాలతో చేసిన నైవేద్యాన్ని మీరు సమర్పించండి. అంతేకాకుండా ఎర్రటి పుష్పాలతో అమ్మవారిని పూజించండి. ఆవు నేతితో దీపాన్ని వెలిగించండి. ఇలా చేస్తే గనక మీ యొక్క కోరికలు నెరవేరుతాయి. అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. ఈ విధంగా తప్పక చేయండి. ఈ దేవత ఆరాధన చేస్తూ ఈ పరిహారాన్ని పాటిస్తే గనక అమ్మవారి కృపా కటాక్షాలతో పాటుగా రాబోతున్న ప్రమాదం నుండి తప్పక బయటపడగలుగుతారు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ టాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మీరు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.